2026 ఫిబ్రవరిలో తీర్మానం చేయడం జరిగింది. ఎందుకు రెడీ లేకుండా అంటే ఇప్పుడు ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2 నెలలు ఉన్నాయి. జిల్లా మహాసభ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనకి అందుకు ఫిబ్రవరికి దాన్ని ఫిబ్రవరి 2026 రాష్ట్ర మహాసభ అనేది చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా కౌన్సిల్ 20 తారీఖు అయింది. నిర్మల్ది 21 డిసెంబర్కు వాళ్ళు తేదీ నిర్ణయించారు. నిర్మల్ జిల్లా మహాసభల తేదీ నిర్ణయించారు. అయితే నిర్ణయించిన తర్వాత మరలా టోటల్ అంటే మండల మహాసభ నిర్మల్ అయింది. నిర్మల్ ఇన్ఛార్జ్ నేను కాబట్టి అయింది. వికారాబాద్ కూడా మనం కూడా ఈరోజు నడుస్తుంది కాబట్టి ఈరోజు మనం అందరూ చర్చ చేసిన తర్వాత మనం కూడా డిసెంబర్ లేకపోతే జనవరిలో ఇంకొక డేట్ మనం ఫిక్స్ చేసుకోవాలి. మన ఎందుకంటే ఎక్కువ సంఘాలు 100 రూపాయలకి ఏం చేస్తామంటే ఒక 5,000 కాపీలు మనం ఇస్తే. ఈరోజు ఏఐటీసీ జిల్లా కౌన్సిల్ కామ్రేడ్ గోవర్ధన్ గారి అధ్యక్షతన జరుగుతుంది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గము కనీస వేతనాలు మనకు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంటే మోదీ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ప్రభుత్వము చాలా గొప్పలు చెప్పుకుంటుంది, చాలా ప్రచారం చేసుకుంటుంది. మేము ఏదో చేస్తున్నామని. మొన్న కూడా వాళ్ళ మంత్రులు చెప్పడం జరిగింది, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినామని. అంత అబద్ధం అది. అసలు 1991 నుంచి ఈ రోజు వరకు అపాయింట్మెంటే లేదు, అంత రిటైర్మెంటే ఉన్నది. ఉదాహరణకు మా సీసీఐలో 5,000 మంది పనిచేస్తుండే ఈరోజు మొత్తం కార్పొరేషన్లో చూస్తే 300 మంది ఉన్నారు. అంత అబద్ధాలు చెప్తుండ్రు, రోజు అబద్ధాలే. కార్మిక వర్గంకు 44 చట్టాలు ఉంటే ఆ 44 చట్టాలు బ్రిటిష్ కాలంలో 34 చట్టాలు సాధించినాం. 8 గంటల పనులు సాధించుకున్నాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సాధించుకున్నాం, వర్క్మెన్ కంపన్సేషన్ యాక్ట్ సాధించుకున్నాం. ఇట్లా 34 చట్టాలు బ్రిటిష్ కాలంలో సాధించుకున్నాం. మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, మొత్తం చట్టాలను రద్దు చేసిండు. ఎవరు అధికారం ఇచ్చిండు? దొంగతనంలో ఆయన చట్టాలను అది కార్పొరేట్ సెక్టర్స్కు అది మన కార్మిక వర్గాన్ని అప్పచెప్పడానికి. ఊరుకుంటామా మేము? 55 కోట్ల మంది ఉన్నాం ఇక్కడ దేశంలో, ఊరుకునేది లేదు. 24 సమ్మెలు చేసినాం, జాతీయ సమ్మెలు చేసినాం, ఇంకా చేస్తాం.